అందుకనే ఇప్పటి వరకు మీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాను. అండ్ చాలామందికి నమ్మకం 6 సార్లు అన్నయ్య సీట్ తెచ్చుకున్నాడు కదా, మనోహర్ గారిని కూడా ఏదో బురుడి కొడిచి తెచ్చుకుంటాడని చెప్పి అనుకున్నారు. అండ్ కానీ నాకు తెలుసు, మా కుర్దూస్ అప్పుడప్పుడు బాధపడతా ఉంటాడు నా గురించి. నేను అంటే వేరే ఇది కాదు, ఇక్కడ అందరం ఒకటే. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంలో మనం బ్రాడర్ ఇంట్రెస్ట్తో ఆలోచించాలి. నాకు సీటు డిక్లేర్ చేసినప్పుడు నాకు కొద్దిగా బాధేసిన ఒక పూట నేను ఫోన్ చేసి కూడా నాకైతే బాగోలేదని చెప్పి మనోహర్ గారికి చెప్పాను. చెప్పి నేను ఆలోచించా ఒక హాఫ్ డే, ఎవరిని రానివద్దని చెప్పాను. వెళ్ళి పనుకున్నాను. నేను పనుకుంటే ఎంత కష్టమైనా సరే నిమిషంలో నిద్రపోతాను. అది ఒక వరం నాకు. ఫ్రెష్గా లేచాను, లేచి ఒక కాఫీ ఇమ్మన్నాను, కాఫీ తాగి ఆలోచించాను, ఏంటి మనకి పదవైనా ముఖ్యం లేకపోతే ఈ సమాజం ముఖ్యమా అని చెప్పి ఒక రీలు 5 సంవత్సరాల రీలు ఏ రకంగా మనం ఇక్కడ ధర్నా చేస్తూ ఉండంటే దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ రోజున అమరావతి రాజధాని కోసం ధర్నా చేస్తుంటే టెంట్ తగలబెట్టారు, గుడ్లు వేశారు, లేకపోతే బూతులు తిట్టారు, నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, రకరకాలుగా నీచాతి నీచంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మానవుడు పుట్టిన తర్వాత ఆ రకంగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అయితే నేను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవను. ఎందుకు ఎక్స్పోజ్ అవను అంటే ఇట్లన్నిటి గురించి నాకు వీళ్ళందరూ కాంపిటేటర్ కాదు, నా మైండ్కి కాంపిటేటర్ కాదు, నాకు ఫిజికల్గా కాంపిటేటర్ కాదు, మెంటల్గా కాంపిటేటర్ కాదు, దేంట్లో కాంపిటేటర్ కాదు. అందుకని నేను ఎందుకు వీళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి లోకల్ 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 ఆయన లోకల్ కాదన్నారు, నన్ను లోకల్ కాదన్నారు, రకరకాలుగా లోకల్ లోకల్ అంటే నేను ఒకరోజు చెప్పా, ఊరికి పద్దాకంటే అరే బాబు ముసలేరా అనుకునేది లోకలు, లేకపోతే కప్ప అనుకుంటుందిరా లోకలు, మనుషులు అనుకోర్రా లోకలు. మనిషికి జ్ఞానం పెరిగినప్పుడు మనిషి వికాసవంతమైన నాగరికత కోసం ఆరాటపడే ఈ మనిషికి లోకల్ అనేది లేదురా అని చెప్పి సున్నితంగా చెప్పా. మా రఘురామయ్య అట్లాంటి రాయుడు, అప్పుడప్పుడు మిగతా అన్ని రాస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క అంశాన్ని మనం చాలా సున్నితంగా ఆలోచించుకుంటూ, ఎందుకంటే రాజకీయ వాతావరణం నేను ఆయన మీద గెలిచాను, నా మీద ఆయన గెలిచాడు, ఎక్కడైనా కనపడితే నమస్కారం పెట్టుకునేవాడు, అది సంస్కారం. నేను ఆలపాటి ధర్మారావు గారి మీద నేను గెలిస్తే 2 సార్లు ఎక్కడైనా కనపడితే ముందెళ్ళి ఏం పెద్ద అయినా ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంటుందని చెప్పి పలకరించేవాడిని, అది సంస్కారం. కానీ మనం చూడనటువంటి అనాగరికమైనటువంటి రాజకీయాల్లో అసలు వాళ్ళు రాగానే దాడి ఎవరి మీద మొదలుపెట్టారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చి ఇంటికి తలుపులకి గేట్లు కట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి సచివాలయాన్ని ఆ రోజున ప్రజా చైతన్య వేదికను పడగొట్టి అలాంటి అరాచకాలు చేసుకుంటూ రైతులు ఎవరైతే దాతృత్వంతో కూడిన రైతులు ఆ రోజున దానం చేస్తే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టి దాదాపు 1600 రోజుల పైన వాళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి దిగి మీ ఏమిటి సమస్య అని అడగనటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని మనం చూసాం. అదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నాకు రీల్ లాగా జరిగినాయి. అనేది ఎమ్మటే బయలుదేరి కొద్దిగా మీటింగ్ పెట్టమని చెప్పా. వచ్చి నేనేదో సీరియస్గా ఏమైనా మాట్లాడతానని అనుకున్నాడు, ఏమో తెలీదు, పెట్టేస్తున్నాను అని చెప్పాడు. పెట్టగానే మీరు కూడా పిలవంగానే వచ్చేవాళ్ళు, ఇట్లాగే వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను చెప్పాను, మనకి సమాజం ముఖ్యం, పార్టీ ముఖ్యం, కలయిక ముఖ్యం, నేను కాదు, నా పదవి కాదు అని చెప్పి ఆ రోజున మిమ్మల్ని కన్విన్స్ చేసే దాంట్లో కూడా నేను కొద్దిగా కష్టపడ్డాను. ముందు కాస్త నా మీద వ్యతిరేకంగా ఉన్నాళ్ళు ముందలు వెళ్ళిపోయారు. తర్వాత పార్టీగా ఉన్నాళ్ళు వెళ్ళాలా లేదని ఆలోచిస్తుంటే వెళ్ళమన్నాను. తర్వాత నాతో ఉండాలనుకుని నేనే సర్వస్వం అనుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. చివరికి 15 రోజుల ముందర చాలా క్లియర్గా చెప్పా, ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చెవులో మాట్లాడుకున్నా ఆ పాపం మనందరికీ తగిలిద్ది. మనం ముఖ్యమంత్రిగా చూడాల్సింది చంద్రబాబు నాయుడిని. అంతేకాకుండా ఈ సంగమంలో పవన్ కళ్యాణ్ గారు
నిజమైనటువంటి ఒక ఊపుని ఈ యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు. నాకు కులాలు గోత్రాలతో పెద్ద సంబంధం లేదు, కానీ బట్ నేను బలంగా నమ్మే అంశం ఏంటంటే ఆ రోజున జైల్లోంచి బయటకు వచ్చి ఆయన ముందు నుంచి ఓటుని చీల్చకూడదు అని చెప్పినటువంటి నాయకుడు, ఓటు చీలనేనని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నాయకుడు. అది ఎంతో విజ్ఞతతోనో ఎంతో లోతుగానో ఆలోచించి ఎంతో రాజకీయ పరిజ్ఞానంతో ఉండే మాటలు. కానీ చాలా మంది అనుకున్నారు ఏంటి పిచ్చాళ్ళ మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కార్యకర్త బయటకు రావాలంటే భయపడినటువంటి సందర్భం, అసహనంగా ఉండేవాళ్ళు తప్పితే బయటకు రావాలంటే భయం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ జిల్లాలో నేను చూశాను, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నేను చూడలా, కానీ ఈ నియోజకవర్గంలో ఎంత ప్రతిఘటన ఉన్నా కూడా, ఎంత అటు నుంచి దాడి ఉన్నా కూడా, అసలు మీ రుణం ఎన్ని జన్మలెత్తుకున్నా కూడా ఈ పార్టీ చేస్తుంది. అలాంటి పోరాట పటిమ మీలో చూశాను. నేను అనుకున్నాను ఇది మీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఈ గడ్డ గొప్పతనం అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ, పోరాటాలకి పురిటి గడ్డ. అలాంటి గడ్డ ఎక్కడ ఐతనారు వెళ్తే ఆ పూర్ణాళ్ళు ఎగురుతూ ఉండేవాళ్ళు, ఇటు వస్తే ఇటు ఇంకోళ్ళు ఎగురుతూ ఉండే. అంటే వీళ్ళందరికీ ఏమైపోద్దో, వీళ్ళందరూ కూడా చాలా చాలా సందర్భాల్లో చాలా బాధలకు గురయ్యారు, చాలా దుర్మార్గానికి ఏంటి వాళ్ళ యొక్క ఏ రకమైన గూండాయిజానికి, రౌడీజానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మాట పడిన వాళ్ళు కూడా మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీళ్ళు ఇబ్బందులు పడిన సంఘటనలు నా కళ్ళతో చూశాను. అయినా కూడా సహించేవాళ్ళం. తిరగబడితే పెద్ద గొప్పేం కాదు, ఎవడైనా సరే రౌడీ అన్నాడైనా లేకపోతే గూండా అయినాడో లేకపోతే ఇంకోడో ఎవడైనా ఒకటే మనకి తిరగబడాలనుకుంటే. కానీ దాన్ని అదే ధ్యేయంగా పెట్టుకోవాలి. మనకు రాజకీయ లక్ష్యం ఉంది, మన గమ్యం వేరు, మన దృక్పథం వేరు, మనం సాధించాల్సింది వేరు. ఆ రకంగా నచ్చుకొట్టుకుంటూ రాజకీయ కోణంలోకి తీసుకుంటూ వెళ్ళినటువంటి క్షణాలు ఎన్నో ఎన్నో ఎన్నో. మానసికంగా బాధపడతా ఉన్నాం. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అసలు మనం సర్వైవ్ అవుతామా లేదా, మనం అంటే నేను కాదు, ఈ సమాజంలో మనం ఈ పార్టీ ఈ గూండాలకి రౌడీలకి వీళ్ళందరికీ మనం ఎదురుగా నిలబడి మొత్తం పార్టీని బతికించుకోగలమా లేవా అని చెప్పి నా సందర్భం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడి ఊపిరి పోసినటువంటి క్షణాలు ఈ యొక్క సమాజానికి మళ్ళీ నిజమైన జీవం పోసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు మనం చేస్తాను.